ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. దయచేసి ఒక మనవి, వాక్యం జరిగేటప్పుడు అటు ఇటు ఎవరు డిస్టర్బెన్స్ తిరగొద్దండి. పరిశుద్ధాత్మ దేవునికి మనం గౌరవం ఇద్దాం, ఆయన ఆర్డర్ చేద్దాం. దేవుడు మన కుటుంబాలు దీవించును గాక. కుటుంబ ఆశీర్వాదం కోరిక. చాలా మంది ఈ లోకంలో ఎలాగ మేము ఆశీర్వదించబడాలా, ఎలాగ దీవించబడాలా, ఎలాగ మేము గొప్పవారు అవ్వాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చూడండి, అప్పుడే వివాహం అయిందంట. మామ అల్లుడికి ఒక కార్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇస్తే ఇద్దరు భార్య భర్త బాగా చాలా దూరం షికార్కి వెళ్ళారు. సాయంకాలం అయిపోయింది, చీకటి పడే సమయం. అదే సమయంలో కారు సడన్ గా ఆగిపోయింది. ఎంతో సేపు ట్రై చేశారు, స్టార్ట్ అవుతుంది. భయం వచ్చేస్తుంది. తెలియని ఊరు, తెలియని ప్రాంతం, అడవికి దగ్గరగా ఉన్న స్థలము. ఇద్దరు కొత్తగా వివాహమైన వారు. ఏం అర్థం కావట్లా. భార్య బాగా కంగారు పడుతుంది, భయపడుతుంది, కన్నీరు కారుస్తుంది. ఏంటంటే మన పరిస్థితి అయింది, ఏం అర్థం కావట్లా. చాలా మంది ఆ దగ్గరలో ఉన్న కార్ మెకానిక్స్ వాళ్ళని అందరిని పిలిపించారు. ఎవరు కూడా సరిగ్గా ఏమి చేయాల. అంటే ఆ ఊర్లో మంచి పల్లెటూరు, కార్ను మెకానిక్ చేసేంత మెకానిక్ అక్కడ లేదు. 8 అవుతుంది, 9 అవుతుంది. ఇద్దరు హోప్లెస్. ఇంకెవరు మనల్ని కాపాడలేరేమో, మనం ఇంతే ఉంటామేమో, ఈ బంధకంలో ఇలా ఉంటామేమో అని ఒక రకమైన బాధలు వెళ్ళిపోతున్న ఆలోచన. అదే సమయంలో ఒక అతను కారు వేసుకొని ఆ స్థలానికి వచ్చాడు. వెళ్తున్నారు, వీళ్ళు ఆపారు, వచ్చాయి. అంటే వచ్చాయి, ఏంటి మీ ప్రాబ్లం అంటే, ఇదండి మా సమస్య, మాకు కంగారు పడుతున్నాం, మాకు అర్థం కావట్లేదు అంటే, వెంటనే మీరేం కంగారు పడద్దు అని ఆపాడు. కారు ఆపాడు. వెనక్కి వెళ్ళి ఆ క్యాబిన్ ఇంజిన్ ఓపెన్ చేశాడు, బాక్స్. ఒక 5 నిమిషాలు అలా చూశాడు, ఏదో తిప్పాడు. కారు ఇప్పుడు స్టార్ట్ చేయమని వెంటనే ఆ వ్యక్తి చెప్పగానే కారు స్టార్ట్ అయిపోయింది. గత 4 గంటల నుంచి వారి టెన్షన్కు, వాళ్ళ బాధకు అసలు అంతు లేదు. వెంటనే 5 నిమిషాల్లోనే కారు ఎలాగ బాగైపోయింది. ఏం చేస్తామని ఇద్దరు కంగారుగా, వారి ముఖాల్లో సంతోషం, ఆనందం, అసలు అంతు పట్టని సంతోషం. ఎలా చేస్తాం అంటే, ఏం లేదండి, ఈ కారును తయారు చేసింది నేనే, నా పేరు ఫోర్డ్, ఈ కార్ పేరు కూడా ఫోర్డే. కాబట్టి నాకు తెలుసు ఎక్కడ ఏ సమస్య ఉందో, ఎక్కడ ఏ సమస్య వస్తే దానికి ఎలాగా సొల్యూషన్ చేయాలో నాకు తెలుసు. అందుకే ప్రాబ్లాన్ని ముందు డయాగ్నోసిస్ చేశా, కనిపెట్టా, దానికి వెంటనే రిపేర్ చేశా. సింపుల్ అయిపోయింది. పిల్లరా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, కుటుంబాన్ని ఏర్పాటు చేసింది దేవుడు, కుటుంబాన్ని దీవించాలనుకుంది దేవుడు, కుటుంబాన్ని కట్టేది దేవుడు, కుటుంబాన్ని గొప్ప చేసేది దేవుడు. అయితే ఏర్పాటు చేసిన దేవుణ్ణి వదిలి, సృష్టించిన దేవుణ్ణి వదిలి, ఆ వ్యవస్థనే ప్రారంభించిన దేవుణ్ణి వదిలి అనేక కుటుంబాలు ఈ దినాల్లో వేరే వేరే వ్యక్తుల దగ్గరికి, వేరే వేరే పద్ధతుల దగ్గరికి, వేరే వేరే వస్తువుల దగ్గరికి పరిగెడుతున్నారు. కారణం, వారు ఎక్కడికైనా పరిగెత్తని వారి కుటుంబాలు కట్టబడవు, వారి సమస్య తీర్చబడదు, వారికి ఎప్పుడు కుటుంబంలో విడుదల. ఎందుకంటే కుటుంబ వ్యవస్థను తయారు చేసింది, కుటుంబ వ్యవస్థను స్థాపించిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తే వదిలిపెట్టి మనుషులు చుట్టూ తిరుగుతున్నారు. అందుకే ఈ లోకంలో కుటుంబాలు పాడైపోతున్నాయి. అందుకే కుటుంబాల్లో నెమ్మది లేదు, కుటుంబాల్లో దేవుణ్ణి మయంపరిచే గుణతత్వాలు మనుషులకి లేవు. చూడండి ఒకసారి, నేను ఫెలోషిప్ బ్యాక్గ్రౌండ్ అండి, నేను LF లో మార్కులు పొందాను. డానియల్ అయ్య గారు మా సంఘాన్ని స్థాపించిన వ్యక్తి. బాగా ఉద్యోగం చేసుకునే సమయంలో
ఆయనకి ఒక ప్రత్యేకమైన తలంపు వచ్చిందంట. యవనస్తుల మధ్యనే పరిచయం చేయాలా, నేను పెళ్లి చేసుకోకుండా దేవుడికి సమర్పించుకొని దేవుడు పని చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడట. సాధు సుందర్ సింగ్ గారు ఆ రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ వచ్చారట. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా నేను కూడా మీలాగా వివాహం చేసుకోకుండా దేవుని పని చేయాలని ఆశ కలిగి ఉన్నాను, నేను కూడా మీ అంటొస్తాను, వివాహం నాకు వద్దన్నారట. అయితే సాధు సుందర్ సింగ్ గారు అన్నారట, తమ్ముడా నువ్వు తొందరపడద్దు, నేను ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తాన్ని అడుగుతా, దేవుడు ఏది చెబితే అది నీకు చెప్తా, మళ్ళా నేను ఈ ఏపీకి వచ్చినప్పుడు నిన్ను కలుస్తా అని చెప్పి ఈ లోపు నువ్వు కూడా ప్రార్థించు. సరే, ఆయన మళ్ళా 2 నెలల తర్వాత వచ్చారంట. ఈ డానియల్ గారు మళ్ళా వెళ్ళి, అయ్యా ఏంటి దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన చెప్పాడట, నీవు వివాహం చేసుకోకుండా ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు వివాహం చేసుకోవాలా, కుటుంబాల మధ్య నువ్వు సేవ చేయాలా, కుటుంబాలు ఎలా కట్టుబడాలా, కుటుంబాన్ని కట్టే దేవుడిని మరిచిన వారు చాలా మంది ఉన్నారు, నువ్వు కుటుంబాల మధ్య పరిచర్య చేయాలను అని చెప్పినారంట. వెంటనే ఆయన వివాహం చేసుకొని కుటుంబాల మధ్య గొప్ప సేవ చేశాడు. ఈ దినాల్లో ఫెలోషిప్ అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70-80 దేశాలకు సువార్తని వ్యాపింపచేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేనేమంటున్నానంటే, నీ పట్ల, నా పట్ల, నీ కుటుంబం పట్ల, నా కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆమె ప్రతి కుటుంబం పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మరచి మనం మన ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. అందుకే డిఎల్ మూడీ గారు అంటాడు, ఒక మంచి దేవుని సేవకుడు డిఎల్ మూడీ గారు, దేవుడు అంట 3 వ్యవస్థలను తయారు చేస్తున్నాడంట ఈ లోకంలో. మొదటి వ్యవస్థ కుటుంబ వ్యవస్థ, రెండవది సంఘ వ్యవస్థ, మూడవది ప్రభుత్వ వ్యవస్థ. కానీ ఈ 3 వ్యవస్థల కంటే, మూడిటి కంటే దేవుడికి కుటుంబ వ్యవస్థ అంటే ఇష్టమంట. ఆమె కుటుంబ వ్యవస్థ అంటే ఇష్టమంట. అందుకే కుటుంబానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, సంఘానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, ప్రభుత్వానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంది కుటుంబ నియమం అంటే, పురుషుడు ఎలా ఉండాలా, స్త్రీ ఎలా ఉండాలా, కుటుంబం ఎలా కట్టబడాలా, ఎలా ప్రార్థించాలని బైబిల్ చెప్పినంత తేట తెల్లంగా ఏ గ్రంథము చెప్పలేదు. బహుశా నేను అనుకుంటాను, చాలా మంది క్రైస్తవులే, నామకర్త క్రైస్తవులే, దేవుణ్ణి ఆరాధించే వారి కుటుంబాల్లోనే చాలా ఇడాకులు ఎక్కువైపోతున్నాయి. కారణం, వారు వాక్యం వింటారు కానీ వాక్య ప్రకారంగా జీవించడానికి ఇష్టపడదు. వాక్య హృదయాన్ని దేవుడికి అప్పచెప్పరు. ఈ రాత్రికాల సమయంలో మనందరం ఒక తీర్మానంతో దేవుని వాక్యాన్ని నిందాం. ఎలాగా మన కుటుంబాలు దీవించబడాలా, ఒక కుటుంబం దీవించబడాలంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే ఏమి చేయాలా? చాలా మంది, చాలా కుటుంబాలు ఎన్ని సంవత్సరాలైనా ప్రార్థించండి, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి రాని అక్కడే ఉంటారు, ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటారు. కారణం, లోతైన భక్తి వారికి లేకపోవడం. ఆమె నేను చెప్తాను, మా ఇల్లు, మేము చాలా పేద కుటుంబం. మా ఇల్లు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది. అంటే ఒక గది, ఒక చిన్న పంచ, 3 ఆడపిల్లలు మా ఇంట్లో, నేను ఒక్కడిన మగపిల్ల. మాకు సెంటు భూమి లేదు, మీరు నమ్మాలా, సెంటు భూమి లేదు, ఏ ఆస్తులు లేవు, ఏ ఆస్తులు లేవు. కానీ మా తండ్రి మాకు నేర్పిన ఒకే ఒక అనుభవం, యేసయ్య పాదాలు పట్టుకోవటం. ఆమె యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి గోసులాడు. అందుకే భక్తి గారు ఒక మాట అంటే, యేసు నెరిగిన కుటుంబం కానీ, యేసు నెరిగిన వ్యక్తి కానీ భిక్షం ఎత్తుకోవటం కానీ, వారి బిడ్డలు భిక్షం ఎత్తుకోవటం కానీ నేను చూడలేదు. నాకు ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినాయి. నేను చిన్నతనం నుంచి ఒక విషయాన్ని గమనిస్తున్నా. ఏ విషయం అంటే, యేసు నెరిగిన వ్యక్తులు, యేసు నెరిగిన కుటుంబం ఎన్నడూ భిక్షం ఎత్తుకోవటం నేను చూడలేదు. ఆమె అలా ఉన్నాయా మన కుటుంబాలు?
ఆ స్థితిలో మన కుటుంబాలు ఉన్నాయా? నా కుటుంబంలో, నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎంత దీవించాడో వాక్య భాగంలో కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మీకు వివరిస్తాం. చూడండి, వాక్య భాగంలోకి వెళ్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను దేవుడు వారిని అంటే ఆదాము అవ్వను ఆశీర్వదించి అభివృద్ధి చెంది విస్తరించమని చెప్పాడు. అంటే మనం ఫలించడం దేవుని చిత్తము, మన అభివృద్ధి చెందటము దేవుని చిత్తము, మనం ఆశీర్వదించబడటం దేవుని చిత్తము. దేవుడు కుటుంబ వ్యవస్థను తయారు చేసింది అభివృద్ధి చేయడానికి, ఫలింప చేయడానికి. కాకపోతే ఇక్కడ ఎక్కడ జరిగిందంటే తప్పు, దేవుడు ఏ వ్యవస్థ మీద అయితే దృష్టి పెట్టాడో దుష్టుడు కూడా అదే వ్యవస్థ మీద దృష్టి పెట్టాడు. దేవుడు ఏ వ్యవస్థను గొప్ప చేయాలని చూస్తున్నాడో దుష్టుడు కూడా ఆ వ్యవస్థను పాడు చేయాలని చూస్తాడు. ఆదాము అవ్వ ఇచ్చిన, సాతానికి ఇచ్చిన ఆ స్థానాన్ని బట్టి, వాడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి కుటుంబ వ్యవస్థ దేవుడు అనుకున్న స్థితికి చేరలేదు. ఆమె అందుకే ఫస్ట్ దేవుడికి కుటుంబాన్ని ఆశీర్వదించడం ఇష్టమే, సాతాన్ని కూడా మన కుటుంబాల టార్గెట్. మా సంఘంలో అన్నిలు ఎక్కువ వస్తారు. ప్రభు నన్ను అన్నిల మధ్య ఎక్కువ పరిచయం చేయమని. అన్నిల్లో ఒక అమ్మాయికి ఇట్లా ప్రార్థన చేస్తే కింద పడుతుంది. దెయ్యం మాట్లాడుతుంది ఏమనంటే, ఎందుకు వచ్చావమ్మా అంటే ఈ కుటుంబాన్ని నాశనం చేయాల. చాలా స్పష్టంగా వీళ్ళ నాన్న చంపాను, చేతబడి చేశాను, నేను పిహెచ్డి చేశాను. చేతబడి అంటే మన సైన్స్ నమ్ముతారా? ఈ రోజుల్లో చేతబడి ఎక్కడి అంటారంట్రా, ఈ రోజుల్లో చీకటి కార్యాలు ఎక్కడి అంటారంట్రా. కానీ ఆమెలో ఉన్న చీకటి శక్తి మాట్లాడుతుంది ఏమనంటే, నేను ఈ నాన్న చంపేస్తాను, ఈ అమ్మాయిని కూడా చంపైపోతున్నా. మా స్టూడెంట్ అండి, డిగ్రీ సెకండ్ ఇయర్, మా డైరెక్ట్ స్టూడెంట్. నైట్ లేసి బ్లేడ్ తీసుకుని ఇక్కడ కోసుకోవటం, ఇక్కడ మెడకి కోసుకోవటం, నోరు పడిపోయింది. ఆ సమయంలో ఏం మాట్లాడదు, ఒళ్ళంతా వణిగిపోతూ ఉంటుంది. స్టూడెంట్స్ తెలిసిన ఫ్రెండ్స్ వచ్చి సార్ ఇట్లా అంటే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ప్రభా జయమిచ్చా, నాకు కృప చూపండి అని యేసు నామములో ప్రార్థించడం ప్రారంభించా. అమ్మాయి కింద పడిపోయిన అమ్మాయిల నుంచి చీకటి శక్తి మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఇలా రీసెంట్ గా చంపేశాను, ఈ అమ్మాయిని కూడా చంపైపోతున్నా. నువ్వు లేకపోతే, సువార్త అందించకపోతే ఈ అమ్మాయిని కూడా చంపైపోతున్నా. నేనన్నా నీకెవడిచ్చాడు అధికారం? చంపేసే అధికారం నీకు ఎవరిచ్చారంటే దెయ్యం మాట్లాడుతుంది. ఈ అమ్మాయిలో, ఈ కుటుంబంలో నా ఆనవాళ్ళు ఉన్నాయి, నాకు సంబంధించినవి ఉన్నాయి. అవి లేకపోతే నేను ఎందుకు వస్తాను? నావి ఉన్నాయి కాబట్టి నేను వచ్చాను. ఏమున్నాయి? ఇది వీళ్ళు చేశారు. అమ్మా చేశారా? చేశాను. ఒప్పుకుంటావా? ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటావు. నువ్వు ఒప్పుకొని ఇచ్చిపెట్టు, దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యం చేస్తుంది. పిల్లలు నమ్మండి, ఆ అమ్మాయి ఈరోజు బ్రతికి ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. కుటుంబాన్ని దేవుడు దీవించాలని చూస్తుంటే దుష్టుడు, అందుకే వాక్యం సెలవిస్తుంది, ఎవరిని మింగుదుమా? అపవాది గర్జించు సింహం వలె, సింహంతో పోల్చాడు. జోలు తెలుసుకొని ఎవరిని మింగుదమా, ఏ కుటుంబాన్ని మింగుదమా అని వాడిదిగో గర్జించు సింహంలో అటు ఇటు తిరుగుతుంటాడు. ఏ కుటుంబం అయితే అవకాశం ఇచ్చిందో ఆ కుటుంబాలను వాళ్ళు లాక్కొని వెళ్తున్నాడు. చాలా మంది ప్రభు ఈ మధ్య కాలంలో మా మందిరంలో ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తే ప్రవచన వారు మంచి ఆ అమ్మాయి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభా ఆ కుటుంబాన్ని రక్షించవచ్చు కదా అని అడిగాను. ఆ కుటుంబాన్ని రక్షించవచ్చు కదా, అన్ని పాడైపోతున్నారు. ఆ బిడ్డ కుటుంబంలో ఒక యవనస్తుడు చనిపోయాడు.
ఇంకొకరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు వాళ్ళు రక్షించు అంటే ప్రభు నాకు చెప్పాడు, నువ్వు ఆవేశపడద్దు. ప్రభు నాతో చెప్తున్న మాట, నువ్వు ఆవేశపడద్దు. ఏంటి ప్రభా, నాకు భారం లేదా? వాళ్ళ గురించి నాకు భారం ఉంది కదా, బాధ్యత ఉంది కంటే ప్రభు చెప్తున్నాడు, వాళ్ళు నమ్మాలిగా, వాళ్ళు నమ్మాలి, వారు విశ్వసించాలి. వారు ఎప్పుడైతే విశ్వసిస్తారో నేను పని చేయడం ప్రారంభిస్తాను. ఆమె అవిశ్వాసం ఉన్న చోట నేను పని చెయ్యను. కాబట్టి ఆ కుటుంబంలో నేనంటే భయం లేదు, నేనంటే విశ్వాసం లేదు. నువ్వు వారి విశ్వాసం పెరగడానికి కొరకు ప్రార్థించాయి, అప్పుడు నేను వాళ్ళ కుటుంబంలో పని చేస్తాను. ప్రియులరా, దేవుడేమో కుటుంబాన్ని గొప్ప చేయాలని చూస్తున్నాడు, అదే కుటుంబాన్ని సాతానుడేమో నాశనము చేయాలని చూస్తున్నాడు. మనందరి పట్ల, మనందరి కుటుంబాల పట్ల దేవుని చిత్తమేనంటే ఫలించటము, విస్తరించటము, అభివృద్ధి చెందటం. కానీ అలా మన కుటుంబాలు ఉంటున్నాయా? ఆ కుటుంబాలు, మన కుటుంబాలు అలా ఉంటున్నాయా? ఎందుకు ఉండట్లేదు? ఒక కుటుంబం దీవించబడాలంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఒక కుటుంబం విస్తరింప చేయబడాలంటే ఏమి చేయాలి మనం? ఈ రాత్రికాల సమయంలో దాన్ని స్పష్టంగా అన్న నాకు 45 నిమిషాలు ఇచ్చాడు. 45 నిమిషాలు ఇచ్చాడు. దేవుని చిత్తం అయితే ఆ సమయంలో నేను నా వాక్య భాగాన్ని ముగిస్తాను. స్టూడెంట్స్ 1 అవర్ క్లాస్ ఉంటుంది మాకు. 1 అవర్ క్లాస్ ఎలా ఉంటారంటే మా స్టూడెంట్స్, నేను ప్రకాశం జిల్లాలో పనిచేస్తా, మా ప్రాపర్ వచ్చి గుంటూరు. 40 నిమిషాలు పాఠం బాగా చెప్తుంటే, అరగంట 40 నిమిషాలు బాగా ఎక్స్ప్లెనేషన్, బాగా ఎగ్జాంపుల్తో సహా చెప్తా ఉంటే చాలామంది పిల్లలు అట ఇట తలుపులు తలలు బాగా గట్టిగా ఊపుతారు. 1 అవర్ అయిపోయే లోపల, అంటే 55 మినిట్స్ దాటిన తర్వాత చెప్పిన దాని గురించి ఒక డౌట్ అడిగితే ఎవరు కూడా ఒక్కరు చెప్పరు, ఒక్కరికల్లా ఒకరు చూసుకుంటారు. ఏంటంటే ఇప్పుడు దాకా నువ్వు తల బాగానే ఊపాడంటే, తల ఊపాను కానీ సార్ మైండ్ ఇక్కడ లేదంట. తల అయితే ఊపాడంట, మైండ్ ఇక్కడ లేదు. పిల్లరా, అలా ఉంటే మనకి మేలుకరంగా ఉండదు. నీ మైండ్, నీ శరీరము, నీ హృదయము ఇవన్నీ ఇక్కడే స్టిక్ అయిపోవును గాక, ఇప్పుడు ఇక్కడే ఉండును గాక. కాబట్టి నేను ఎక్కువగా మిమ్మల్ని ఉంచును. నా వాక్య భాగాన్ని త్వరగా ముగిస్తా. ఎలాగా ఒక కుటుంబం దీవించబడాలా చూడండి. అపోస్తల కార్యాలయాలకు వెళ్దాం. అపోస్తల కార్యాలయాలకు వెళ్దాం. 16వ అధ్యాయము 30 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. త్వరగా చదువమ్మా. అపోస్తల కార్యాలు 16:30. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, మీ ఇంటి వారిను అతని ఇంటిలో వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. చూడండి ప్రియనా, ఈ కుటుంబాన్ని చూస్తున్నాం. ఈ కుటుంబంలో యజమాని పేరు కానీ, యజమాని రాళ్ళు పేరు కానీ, పిల్లల పేరు కానీ బైబిల్లో రాయబల్ల. యజమానుడని మనం చదువుకుంటున్నాం, జైలు అధికారితను. ఈ కుటుంబంలో ఇప్పుడు చదువుకున్న ఈ 4 వచనాల్లో 3 విషయాలను మీ ముందుంచుతా. 3 విషయాలు. ఫస్ట్ది, ఈ కుటుంబము అంగీకరించిన కుటుంబం. ఆమె అంగీకరించిన కుటుంబం. రెండోది ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం. మూడవది ఆనందించిన కుటుంబం. ఆమె 3 విషయాలు, 6 గుర్తు పెట్టుకుంటే చాలు. ఫస్ట్ది అంగీకరించిన కుటుంబం, ఆతిథ్యం ఇచ్చిన కుటుంబం, ఆనందించిన కుటుంబం. దీనితో కొన్ని విషయాలు కంపేర్ చేసి ముందుకెళ్దాం. చూడండి, ఆ దినాల్లో దేవుని వాక్యం బాగా
ప్రబలంగా విస్తరిస్తుంది. దేవుడు అపోస్తుల మీదకు తన అభిషేకపు ఆత్మను, చాలా మందికి దినాల్లో కుటుంబాల్లో పరిశుద్ధాత్మ అభిషేకము తెలియకుండానే తన భక్తి జీవితాన్ని గడుపుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాం అంటే చాలా మంది నేను బాప్టిజం తీసుకున్నాను అంటారు. అది కాదండి, నీటి బాప్టిజం కాదు, అగ్ని బాప్టిజము తీసుకోవాలా. ఎలా వచ్చింది అగ్ని బాప్టిజము? ఆ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో స్పష్టంగా ఉంటుంది. మేడగది మీదకి వెళ్ళి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని కలన లాంటి ఆత్మ వారి మీదకు బహు వేగంగా దిగి వచ్చింది. అప్పుడు వారు గొప్ప శబ్దముతో కేకలు వేసి అన్ని భాషలు మాట్లాడసాగి ఆ అభిషేకాన్ని పొందుకోవాలి ప్రతి ఒక్కరు. ఆమేన్. అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోకుండా క్రైస్తవ జీవితం ఫలించదు. క్రైస్తవ జీవితంలో ఎలాంటి ఫలింపు ఉండదు. చాలా మంది చాలా నామినల్ గా ఒక నీటి బాప్టిజం ద్వారా మాత్రమే తమ కుటుంబాలని నడిపిస్తున్నారు. అది సరిపోదండి. అగ్ని బాప్టిజం మీరు అందరు పొందుకొందురు గాక. నేను పొందుకున్న అగ్ని బాప్టిజం, నేను ఎప్పుడైతే అగ్ని బాప్టిజాన్ని పొందుకున్నానో నా కుటుంబంలో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించినాయి. నా సంఘములో గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించినాయి. స్వస్థతలు జరగడం ప్రారంభించినాయి. దైవ శక్తుల నుంచి విడుదల రావడం జరిగినాయి. ఆ అభిషేక కొమ్మరింపు మనుషులందరి మీదకు రావటం జరిగినది. అనేక సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు మామూలుగానే భక్తి చేశా. ఎంతో ప్రార్థన చేసేవాడిని. నేను ఎవరి కాలం మొదలుకొని ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల నుంచి ఇప్పటి వరకు ఏకాంతంగా కొన్ని గంటలు ప్రార్థన చేసే అనుభవం నాకుంది. ఎలాంటి ఆశ నాకుండేదంటే ఉదయం 10 గంటలకి ఏకాంతంగా గ్రౌండ్కి వెళ్ళి తెల్లవారిందా ప్రార్థన చేసే అనుభవం నాకుండేది డిగ్రీ చదువుతున్న దినాల్లో. అదొక ఆశ. కానీ అలాంటి అభిషేకం నాకు లేదు. నేనే ప్రార్థన చేసుకోవటం. కానీ దేవుడు అభిషేకం నాకు ఇచ్చినప్పుడు గొప్ప కార్యాలు జరగడం ప్రారంభించినాయి. ఆమేన్. అంగీకరించిన కుటుంబం. ఈ పౌలు గారు, సైలస్ గారు ఇద్దరు గొప్పగా దేవుని పరిచర్య చేస్తున్నారు. అది మాసిదోనియా పట్టణానికి రాజధాని వచ్చి ఫిలిప్పై. ఆ పట్టణంలో వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ముందుకు సాగుతున్న దినాలే. వారిద్దరు బాగా దేవుని వాక్యాన్ని బహు గొప్పగా ప్రకటిస్తున్నారు. ఆ ప్రకటిస్తున్న దినాల్లో, ఆ రోజుల్లో ఎప్పుడైతే ఆ ఫిలిప్ప పట్టణానికి వెళ్ళినారో అక్కడ బహు విగ్రహారాధనతో కూడిన పట్టణం, బహు దేవతారాధనతో కూడిన పట్టణము, దేవుని సత్యము తెలియని పట్టణము. ఎప్పుడైతే వీరు ఆ పట్టణంలోకి అడుగు పెట్టినారో అక్కడ ఒక యవనస్తురాలని పూదోలు అనే దేవత బట్టి ఆమె కొంత సోదిలాగా మనుషులకు చెప్పటం వల్ల అవి కొన్ని 10 రాళ్ళు వేస్తే ఒక 5 రాళ్ళు తగిలినట్టు కొన్ని కార్యాలు మనుషులకు సూట్ అవుతున్నాయి. ఈ అమ్మాయి ఇలా చెప్పటం వల్ల కొంతమందికి ఆ కార్యాలు చూడటం బట్టి కొంతమంది యజమానులు ఆ అమ్మాయితో కలిసి కొంత వ్యాపారం చేయటం ప్రారంభించారు. లాభ సాధనగా ఎంచుకున్నారు ఆ అమ్మాయిని. డబ్బు సంపాదించడానికి ఒక యంత్రంలాగా వాడుకుంటున్నారు ఆ అమ్మాయిని. ఆ సమయంలో దేవుని సేవకులు ఆ పట్టణానికి వచ్చినారు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎవరో చెప్పారు, ఆ అమ్మాయి ఇట్లా సోదిలాగా చెబుతుందా అంటే పౌలు గారు వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. యేసు నామములో వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆమెలో ఉన్న దేవి ఏమైపోయింది? ఎటు పోయిందో తెలియదు. మామూలు వ్యక్తి అయిపోయింది. ఈ అమ్మాయి వీటికి నాకు తెలియదండి. దేవుని శక్తి మనుషుల మీదకు పనిచేస్తున్నప్పుడు, ఈ ఒక్క మాట చెప్పు, ఇక్కడ దేవుని ఆత్మ మనుషుల మీదకు వస్తున్నప్పుడు, దేవుని కార్యాలు మనుషుల్లో జరుగుతున్నప్పుడు ఎందుకు మనుషుల మీద ఎంత దాడి చేస్తారో తెలియదు. వీరందరూ కలిసి, ఈ యజమానులందరూ కలిసి ఆ రోమా రాజుకు లేకపోతే ఆ యొక్క వ్యక్తికి, ఆ గొప్ప వ్యక్తికి చెప్పి వీరిని ఏం చేశారు? పట్టటము, లాగటము, సరసాల్లో పడేయటం జరిగింది. సువార్త ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడ దేవుని కార్యాలు జరిగేటప్పుడు దుష్టుడు కూడా తన యొక్క శక్తిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకు హృదయాలను మార్చేటప్పుడు, ఒక వ్యక్తి మార్చబడుతున్నప్పుడు, ఒక కుటుంబం మార్చబడుతున్నప్పుడు మనుషులు ఎందుకు శిక్షిస్తారో తెలియదండి. ఈ లోకంలో
ఈ లోకంలో ఒక వ్యక్తి హృదయాన్ని, ఒక కుటుంబాన్ని మార్చేది దేవుని వాక్యం తప్పితే మరొకటి లేదండి. ఈ సత్య సువార్త ఒక కుటుంబాన్ని మారుస్తుంది. ఈ విధంగా మారుస్తున్నప్పుడు, నేను ఈ మధ్య కాలంలో మనందరికీ తెలుసు మణిపూర్ ఎలాంటి పరిస్థితులు జరిగినాయండి, ఎలాంటి ఘోరమైన పరిస్థితులు జరిగినాయి. ఎంతమంది పాస్టర్లను చంపేస్తున్నారు. మంది ప్రజాస్వామ్య దేశం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అది. సెక్యులర్ కంట్రీ అంటారు. ఏమైపోయిందండి, ఇద్దరు అమ్మాయిల్ని, యవనస్తురాలను సువారు యేసు ప్రభుని అంగీకరించారని, యేసు ప్రభు మందిరానికి వెళ్తున్నారని, యేసు ప్రభుని నమ్ముకున్నారని చెప్పి బట్టలు లేకుండా నగ్నంగా ఊరంతా ఊరేగించారని. ఏంది వారు చేస్తున్నారు? ఏంది వారు చేసిన తప్పు? ఏమీ లేదు. యేసు ప్రభుని అంగీకరించినందుకు ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం నడుస్తున్నాం పిల్లరా. పౌలు గారు చేసింది తప్పేం లేదు. పౌలు గారు ఎలాంటి కీడు కుటుంబానికి చేయలా, ఎలాంటి అన్యాయం ఆ వ్యక్తిగా యవనస్తురాలకు చేయలా. కానీ వారి లాభం పోతుందని చెప్పి ఎక్కడ తీసుకెళ్లారు? 2 స్టార్ట్స్, బాగా స్టార్ట్స్ అంటే బండలు, ఒక బండ లాంటిది కింద 2 బండ్లు కట్టేసి కాళ్ళకు చేతులకు సంఖ్యలేసి అడ్డంగా లాక్కుంటూ పోయి సరసాల్లో పడేశారు. ఎవరిని? దేవుని సేవకులు ఇద్దరిని, పౌలును శీలను. నేను అనుకుంటాను ఈ వాక్యం చదివినప్పుడల్లా వారు ఏ అన్యాయం చేశారు, ఏ కష్టం చేశారు, వారికి ఏ కీడు చేశారు? ఏ కీడు చేయలేదు కదా. సత్యాన్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళటానికి వారికి ఉన్న బంధకాలు. అందుకే దేవుని అభిషేకించును, దేవునికి చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి రప్పించుటకును, రకరకాలైన బంధకాల్లో ఉన్న వారిని ఈడిపించుటకును, ప్రతి వ్యాధితో కూడిన బంధకాన్ని ఇడిపించుటకు ఆయనను అభిషేకించను. వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రతి కట్టు తెగిపోవును గాక, నీ బంధకాలు తెగిపోవును గాక. దేవుడు నీలోనికి వచ్చినప్పుడు ప్రతి చీకటి కొట్టివేయబడును గాక. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవుని వాక్యములో ఆ ప్రచురణలు ఉచ్చిన శక్తి ఉందండి. ఆ చీకటి వెళ్ళిపోయింది. వారు ఆ శరసాల్లో పడి, ఆ శరసాల్లో ఉండి, చూడండి ఆ దినాలంటే శరసాల్లో. ఇప్పుడైతే మనోళ్ళు జైలుకి వెళ్తే చాలా సోఫిస్టికేటెడ్ రూమ్స్ ఇస్తారు. జైలు అనే పేరే కానీ వాళ్ళకి సకల సౌకర్యాలు జరుగుతాయి, అన్నీ ఉంటాయి. అక్కడ అట్లా కాదంట. జైలు ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇంతవరకు మాత్రమే మనిషి కూర్చోవటానికి, అటు ఇటు జరగటానికి కానీ, అటు ఇటు కొంత రిలాక్స్ అవ్వటానికి కానీ గదులు ఉండవంట. అంత చీకటిగా ఉంటాయి. అక్కడ గాలి, వెంటిలేషన్ ఉండదు. 6 నెలలకు ఒకసారి శానిటేషన్ చేస్తారంట. ఊహించుకోండి, 6 నెలలకు ఒకసారి శానిటేషన్. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళకి భోజనం చెప్పమంటారా? బాగా నీళ్లు కాగబెట్టి రైస్ పోసి, గంజి అంటారు కదా, ఆ గంజిని పోసేవారు. పౌలు శీలలు అలాంటి జైల్లోకి వెళ్ళారు. నేను అనుకుంటాను అంత కష్టంలో ఉండి కూడా, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి కూడా వారు ఏం చేయడం ప్రారంభించారు? పాటలు పాడుతున్నారు, ప్రభువుని స్తుతిస్తున్నారు. నేను అనుకుంటాను వారికి సంఖ్యలు వేసిన చేతికి, కాళ్ళకి కానీ వారి నోటికి వేయాలి. చాలా మంది దినాల్లో మన కుటుంబాలు నోటితో ప్రభుని స్తుతించట్లా. జీవ మరణములు నీ నాలుక వశము. ఎప్పుడైతే నోటితో ప్రభువును ఒప్పుకొని ప్రభు కొరకు నువ్వు ప్రార్థన చేస్తావంటో నీ కట్లన్నీ తెగిపోను గాక. నీ నోటితో ప్రభుని స్తుతించుదు గాక, గణపరచుదు గాక, ప్రార్థించదు గాక. నోటితో పెద్దగా, నేను ఒకసారి ప్రయాణం చేసేటప్పుడు కూడా పెద్దగా భాషలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. రాబాల రీఖాడాల ఎంతసేపు అయితే ఒక ప్రయాణం అంతసేపు ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నట్టు నన్ను నడిపిస్తున్నట్టు నాకు అనిపించింది. అదన్నా అలాంటి అనుభవానికి మీరందరూ వచ్చుదురు గాక. ఆ సమయంలో వారు చేతులు ఖాళీగా లేవు, కాళ్ళు ఖాళీగా లేవు, తిండి లేదు, పరిస్థితులు, వెంటిలేషన్ లేదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నప్పుడు
దేవుడు కార్యం చేయడం ప్రారంభించాడు. నీ నోటితో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో గుర్తుపెట్టుకో, నీ కుటుంబంలో కార్యం జరుగును కాక. నీ నోటితో ఎప్పుడైతే ప్రభువును స్తుతిస్తావో నీ కుటుంబంలో మూయబడిన ప్రతి ద్వారం తెరవబడును గాక. ఈ రాత్రి కాల సమయంలో నీ కుటుంబంలో ప్రతి ద్వారము, మూయబడిన ద్వారము, అనారోగ్య ద్వారము నేను ప్రవచిస్తున్నాను, యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ ఇబ్బంది పెడుతున్న ప్రతి చీకటి ద్వారం కొట్టివేయబడును గాక. నోటితో పలుకు ప్రభువునికి సహాయం చేయను గాక. నూతన నిబంధనలో న్యూ కవెనెంట్ చర్చిలో దేవుడు మనకిచ్చిన పెద్ద ఆయుధం నీ నోరే. నీ నోటితో పలుకుడు ప్రారంభించు, ఈ శ్వాసంతో పలుకుడు ప్రారంభించు. దేవుడు నీ అడ్డుగడులన్నీ తొలగించును గాక. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేయడం, స్తుతించడం ప్రారంభించినాడు, స్తుతి నీ పరిస్థితులను మార్చును గాక. స్తుతి నీ గతిని మార్చును గాక. స్తుతి నీ భవిష్యత్తును మార్చును గాక. స్తుతి నీ కుటుంబ పయనాన్ని మార్చును గాక. చాలా మంది కుటుంబాల్లో స్తుతి లేదండి. క్రైస్తవ కుటుంబాల్లో స్థుతి లేదు, క్రైస్తవ కుటుంబాల్లో ఆరాధన లేదు, క్రైస్తవ కుటుంబాల్లో ప్రార్థన లేదు. అందుకే కుటుంబాలు ఓడిపోతున్నాయి. దేవుని నివాస స్థానాలుగా ఉండాల్సిన కుటుంబాలు సాతానికి స్థావరాలుగా అయిపోతున్నాయి. సాతాను వచ్చి నీ కుటుంబంలో నివసిస్తున్నాడు. ఎందుకు? నీ కుటుంబంలో స్థుతి లేదు, నీ కుటుంబంలో పాటలు పాడే కృప లేదు. ఎప్పుడైతే ఇలా చేస్తున్నారు, పెద్ద భూకంపం వచ్చింది. మహాభూకంపం వచ్చింది. చెరసాల బద్దలాయను. వెంటనే తలుపులు మూయబడిన ప్రతి ద్వారములు, మూయబడిన ప్రతి తలుపు తెరవబడిన కాక. ఊహిస్తారండి? ఎవరైనా ఊహిస్తారా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నీకు అసాధ్యమైంది ఏది లేదండి. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం నీకు లేకుండా నువ్వు సాధ్యమని నమ్మలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ప్రతిదీ సాధ్యమే. ఊహించండి, బైబిల్లో మనం నమ్ముతాం, అది బైబిల్లోదిగా, అది ఎప్పుడో జరిగింది కదా, ఇప్పుడు ఎలా జరిగింది అనుకోవద్దు. నా విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చూస్తారు. ఆమేన్. నాకంటే గొప్ప కార్యాలు. ఎలాంటి కార్యాలండి? అద్భుతములు. ఎప్పుడైతే మీరు ప్రార్థించడం మొదలు పెట్టినారో అక్కడున్న పరిస్థితులన్నీ మారిపోయినాయి. నేను చెప్తున్నాను, ఈ సునీల్ అన్న పరిచర్యలో ఈయన ప్రార్థించడం, స్తుతించడం మొదలు పెట్టినప్పుడు ఈ సిటీలో అద్భుతములు ఈయన ద్వారా జరుగును గాక. అద్భుతములు జరుగును గాక. దేవుడి బిడ్డను ఈ పట్టణానికి దీవెనకరంగా వాడుకున్న గాక. తప్పకుండా వాడుకుంటాడని చెప్తున్నాను. ఈ పట్టణానికి ఒక దిక్కు చూసి ఇలాగ ఈ బిడ్డను వాడుకుంటాడు. ఆమె రాబోయే దినముల్లో ఈ పరిచర్య గొప్ప చేయబడుతుంది. ఆమె ఎప్పుడైతే పరిస్థితులన్నీ, తలుపులన్నీ మూయబడ్డాయి, తెరవబడ్డాయి, భూకంపం వచ్చేస్తుంది, గందరగోళ పరిస్థితి. జైలు అధికారి అయ్యేలా భయపడిపోతున్నాడు. ఎందుకు చెప్పండి? తలుపులు మూసి గందరగోళం, అన్ని పగడ్బందీగా తలుపులు గడ్లు పెడితేనే ఖైదీలు ఉండరు. ఏదో ఒక విధంగా తప్పించుకోవాలని జైల్లో పడ్డాడు ఏం చేస్తాడు? ఏదో ఒక రీతిగా బయటికి రావాలని ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అన్ని ఓపెన్ అయిపోయినాయి. ప్రతి ద్వారము, ప్రతి తలుపు, ప్రతిదీ తెరవబడి. నీకు దొంగలు ఉంటారా? జైల్లో ఉన్న ఖైదీలు ఉంటారా? ఏ తోలటి పారిపోతారు. నాకు తెలిసి పౌల్ గారికి కూడా ఒక ఖైదీ నెంబర్ ఇచ్చి ఉంటారు, 302. సైలస్ గారికి కూడా ఒక నెంబర్, ఖైదీకి నెంబర్ ఇస్తారు కదా. వీళ్ళందరి ఖైదీలు అందరూ ఉంటారు జైల్లో. వీళ్ళందరి మీద ఈ పరిస్థితులు అన్ని మారిపోయిన తర్వాత దీనికి ఒక్కసారిగా భయం వేసింది. ఊరే వీళ్ళందరూ వెళ్ళిపోయారు. అందరు నాకు తెలిసి జైలు బయటికి వెళ్ళిపోయి ఉంటారని ఆతృతతో, భయముతో, అయ్యలారా అసలు మీరు ఎక్కడున్నారు, ఎవరెవరు ఎక్కడున్నారు అని ప్రతి సెల్కి వెళ్ళి చూస్తున్నాడు. ఈయన ప్రతి సెల్కి వెళ్ళి చూస్తున్నాడు, ప్రతి గదిలోనికి వెళ్ళి చూస్తున్నాడు. అలా అంటున్నారు, అయ్యా రాత్రి దాకా అయితే మేము ఒక మనుషులము, ఇప్పుడు మేము మార్చబడిన వారము, మా హృదయాలు మార్చబడ్డాయి. ఎందుకు? రాత్రి కాల సమయంలో 2 వ్యక్తులు ఈ యొక్క సెల్స్లోకి వచ్చారో వారి పాటలు పాడుతున్నప్పుడు, వారు స్తుతిస్తున్నప్పుడు మేము కూడా ప్రభువుని తెలుసుకున్నాం. ఇప్పుడు మేము పరిగెత్తము. ఏ చట్టము నీ హృదయాన్ని మార్చదండి. ఏ న్యాయస్థానాలు నీ హృదయాన్ని మార్చవు. చాలా మంది కుటుంబాలు న్యాయస్థానాల దగ్గర పోతాయి, కౌన్సిలింగ్ సెంటర్ల దగ్గరికి వెళ్తాయి. చాలా మంది పోలీసుల దగ్గర సెటిల్మెంట్, క్రైస్తవులు
ప్రార్థనకు వచ్చే వాళ్ళు కుటుంబాలు ఎక్కడ సెటిల్మెంట్ తెలుసా మీకు? పోలీసుల దగ్గర సెటిల్మెంట్. మా ఊర్లో ప్రార్థనకు వచ్చేవాళ్ళు భార్య భర్తలు కొట్టుకున్నారు, ఏదో అయినాయి. సెటిల్మెంట్ ఎక్కడ? పోలీసులు, అన్నిలు. వారు చెప్తారేమో వీళ్ళకి తగ్గించుకోండిరా. ఎవరు తగ్గించుకుంటే ఏమైంది? ఎవరు ఓర్చుకుంటే ఏమైంది? వాక్యం వినేవాళ్ళే వీళ్ళు. ప్రతి ఆదివారం, బుధవారం, శనివారం సంఘ విశ్వాసీళ్ళు. హృదయం మార్చబడలా. హృదయాన్ని మార్చేది దేవుని వాక్యమే. స్టువర్ట్పురం మీ అందరికీ తెలుసు, దొంగలని చాలా ఫేమస్. ఆ బాపట్ల నుంచి చీరాలు వెళ్తున్న సమయంలో 10 గంటలకు అయ్యేసరికి దొంగలు వచ్చి ఆడోళ్ళ ఒంటి మీద ఉన్న నాగలు కానీ పురుషులను కానీ నానా భయంకరమైన పనులు చేస్తున్నారు. దేవుని సేవకుడు దేవుడు చెప్పాడంట, పోయి అక్కడ పోయి స్టువర్ట్పురం పని చేయమని ప్రారంభించమని మా డానియల్ గారికి చెప్పాడంట. చెప్తే ప్రభా వాళ్ళు చట్టాలు కలిగి కాలేదు. మీకు అందరూ తెలుసా? వాళ్ళందరూ ఎస్టీస్. ప్రభుత్వం ఏం చేయలేకరే మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం రా, మీరు పని చేసుకోండి అంతే. దొంగతనాలు చేయొద్దన్నా మారల, ఊరూరు మారల. ప్రతి స్త్రీని పోడి చేయటం, ప్రతి బంగారాన్ని దొంగిలించడం, డబ్బులు దొంగిలించడం. వాక్యం లేకపోతే ప్రతి హృదయంలో చీకటి ఉండదు కాక చీకటి ఏలుబడి చేస్తుంది. ఎవరి ప్రభుత్వాలు చేతులెత్తేసినాయి, కానీ దేవుని వెలుగు, సత్యమైన సువార్త, దేవుని సేవకులపై వాక్యం చెప్తున్నప్పుడు లోతైన పశ్చాత్తాపం, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి హృదయంలోనికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, అయ్యో నేను పాపి, అయ్యో నేను దోషిని, అయ్యో నేను ఆ భార్యకు నమ్మకంగా లేను, అయ్యో నేను ఆ భర్తకు నమ్మకంగా లేను, నేను ఎపించాను, నేను దొంగని, నేను ఆ స్త్రీని ఎలా చూస్తాను, నేను ఇలా ఈ స్త్రీని ఎలా చూస్తానని రొమ్ములు కొట్టుకుంటూ కింద పడి ఏడటం ప్రారంభించాడు. పిల్లలు ఏ చట్టమైన వ్యక్తులు మార్చుదా సువార్త రోజు రోజుని చెప్తున్న కొద్దీ ఒక అతనంట ఇంత పొడుగు చుట్ట పెట్టుకొని నాటు సార తాగేవాడంట. ఆయన కూడా రోజు కోటానికి వచ్చాడు. ఈ వాక్యములో ఉన్న శక్తి అలాంటిదండి. వాక్యములో ఉన్న శక్తి. అందుకే సాతానుడు అన్ని పాటలు బాగానే పడతాం, సంఘం లేదనే క్రమాలు బాగానే చేస్తాం, అన్నిట్లో మనల్ని యాక్టివ్ ఉంచుతాడు. వాక్యం దగ్గరకు వచ్చాక మనం ఎక్కడ ఉంచాడు గుర్తుపెట్టుకోండి. చాలా మందికి ఈ లోపం తెలియదు. వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వచ్చుడిక ఏదో ఒక పని మనకి అసైన్ చేయి, లేకపోతే మనమే అసైన్ చేసుకుంటాం, వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాం. వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటావో నీ హృదయంలో మార్పు ప్రారంభమవును కాక. వాళ్ళు వాక్యం విన్నారంతే. ఎక్కడో చివరి కూర్చున్నాడు బల్లె జాన్ గారు, రొమ్ములు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. భార్య దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నీకు విరోధంగా పాపం చేశాను, అనేక మార్లు నిన్ను కొట్టడం ప్రారంభించాను, నేను దౌర్భాగ్యునమ్మా, కాళ్ళు పట్టుకొని. అని తెలుసా పల్లెటూరులో ఎలా ఉంటుంది? పురుషుడు పోయి స్త్రీ కాలు పట్టుకున్నట్టు వాళ్ళు ఏందిక చాలా ఇలువ తక్కువ. ఒకప్పుడు భార్యని అట్లా చూస్తేనే భయపడిపోవాలి భార్య. అలాంటి స్థితి దేవుని వాక్యం హృదయంలోకి వచ్చినప్పుడు విరిగిపోయి మనుషులందరి ముందు కొడుకులు కోడళ్ళ పక్కన పిలిచి నేను తప్పు చేశాను. ఏ చట్టం చేస్తుందండి ఇలా? ఏ చట్టం చేస్తుంది? ఏ న్యాయస్థానం చేస్తుంది? వాక్యము నీ స్థితిని, నీ హృదయాన్ని మార్చను కాదు. ఎవరు చేయలేదండి. ఇలా అంటున్నారు, మేము మార్చబడ్డామండి, మాకు రాత్రి కాలం దాకా అయినడితే మేము పారిపోయామే, వాక్యం విన్నా మేము ఎక్కడికి పారిపోం, ఇక్కడే ఉన్నాను, భయపడదు. ఎందుకు ఈ వ్యక్తి జైలు అధికారి భయపడ్డాడంటే, జైలు అధికారి కనుక వీళ్ళందరూ పోతే రేపు రోమా సామ్రాజ్యం అధిపతి వచ్చి ఇతను ఏం చేస్తాడు? ఉద్యోగం నుంచి తీసేస్తాడు. నువ్వు సరిగ్గా జాబ్ చేయాల, నీ వల్ల చాలా మంది ఖైదీలు దెబ్బతిన్నారు, పారిపోయారు. నీ కుటుంబం చూడు, అతను ఉద్యోగం ఒక్కటే కాదు, కుటుంబము కూడా ప్రమాదాన్ని పెట్టేట్టు. ఉద్యోగం పోతే కుటుంబం ఏముంది? సరే ఉద్యోగం పోయినట్టు బ్రతకొచ్చుకుంటే అక్కడితో అధిపతి ఆగడు. రోమా సామ్రాజ్య అధిపతి ఏం చేస్తాడు? వీరిని చంపేస్తాడు. భయముతో వణికిపోతున్నాడు. చూడండి, ఒక్కొక్కసారి కళ్ళ ముందు దేవుని కార్యాలు జరుగుతున్న కొన్ని కుటుంబాలు మార్చబడి ఆలోచించడానికి సమయం ఎవరు, ఆలోచించడానికి ప్రాధాన్యత ఎవరు? దేవుని కార్యం ఎక్కడ జరిగింది? అతని ముందే భూకంపం రావడం జరిగింది, అతని ముందే అదనటం జరిగింది, అతని ముందే తలుపులు తెరవడం ప్రారంభం. ఎన్ని చూసిన తర్వాత అందుకే వాక్యం సెలవిస్తుంది,
ఆయన కార్యములు భీకరమైనవి. ఏంది? ఆయన కార్యములు భీకరమైన కార్యాలు చేయవాడు. ఆయన భీకరుడైన దేవుడు, ఆశ్చర్యకరుడైన. ఈ కార్యాలు చూస్తే ఇతనికి అందుకే భయము వణుకు నాకు పుట్టుచుందంటాడు. భయము వణుకు పుట్టుచు. వెంటనే నేను ఎక్కడికి పోలేదయ్యా, ఇక్కడే ఉన్నా. ఇవన్నీ చూసిన తర్వాత అతను ఒక మాట అంటాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ఈ మాట రావాలండి మన కుటుంబాల్లో. ఈ మాట రావాలి మన కుటుంబాల్లో. ప్రతి ఒక్కరి మాట పలకాల. నేను ఆశీర్వదించబడాలా, నేను గొప్ప చేయాలా, నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని ఎవ్వరు అడగొద్దు. ఈ రాత్రికాల సమయంలో రక్షణ పొందుటకు ఒక భార్యగా నేనేం చేయాలా, రక్షణ పొందుటకు ఒక భర్తగా నేనేం చేయాలా? రక్షణ వ్యక్తిగతమైనది. నువ్వు రక్షణ పొందినావా? ప్రభు కొరకు అయ్యా నేనేం చేయాలా, నేను రక్షణ నేను మారు మనసు పొందాలా, నేనేం చేయాలని ప్రభుని అడుగు. నేను 20 సంవత్సరాల క్రితం 24 సంవత్సరాల క్రితం అడిగా, ప్రభా ఎట్లే ఒక అన్న వాక్యం చెప్తున్నాడు, 4-5 దినాలు ప్రభుతో ఒక నిబంధన చేసుకున్నా, ప్రభా నువ్వు నాతో మాట్లాడిందాక నేను మంచినీళ్ళలాగాను భోజనం చేయను. మాట్లాడే దేవుడు కదా, ఆయనతో మాట్లాడావుగా నాతో కూడా మాట్లాడు. కాలేజ్ అయిపోవటం, ఏకాంతంగా ప్రభు దగ్గర గడపటం. 2, 3, 4 మా చర్చిలో ప్రార్థన చేస్తుంటే తెల్లారేసరికి పాస్టర్ గారికి కంప్లైంట్ చెల్లి, ఏందయ్యా చర్చిలో ఎవరైనా చచ్చిపోయారా, మీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారా? ఎంతో కన్నీటి ప్రార్థన. ఏది 16 సంవత్సరాలకి ఏం తప్పులు చేస్తుంటాం? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు నీ ప్రతి పాపాన్ని ఒప్పింపజేస్తాడు. సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. 5వ దినం ప్రభు నాతో మాట్లాడాడు, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ దోషము తొలగిపోయిన, నీ పాపము ప్రాయశ్చిత్తమైపోయినని యెషయా గ్రంథంలో ఉంటుంది మాట. ఆ మాట నాతో మాట్లాడినప్పుడు నా హృదయం తేలికైపోయింది. నేను గంతులేయటం ప్రారంభించాను. మా ఫ్రెండ్స్కి చెప్తున్న దేవుడు నాతో మాట్లాడాడు అంటే మా ఫ్రెండ్స్ ఎగతాళి చేయడం ప్రారంభించారు. దేవుడు మాట్లాడితే మీద పెద్దగా డ్యాన్స్లు వేస్తున్నా. ప్రభు నాతో మాట్లాడాడు. ఈ అనుభవాలు ఉన్నాయా? అంగీకరిస్తున్న ప్రభుని. రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఇది కుటుంబంలో మొదటగా జరగాలి. ఇది జరగకపోతే నీ కుటుంబం ఆశీర్వదించబడదు. ఈ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే పౌలు గారు చూడండి, అసలు ఆ పరిస్థితి చూడండి. పగలల్లా ఈడ్చుకొని పోయారు, కొట్టారు, కాళ్ళకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు, ఆహారం లేదు పౌలు గారికి. ఆ సమయంలో కూడా రేపు చెప్తాలే అనలా, కూర్చోబెట్టి ఏం చేశాడు? వారికి ఏం చెప్పాడు? బోధించాడని ఉంటుంది. బోధించను. దేని గురించి బోధించాడు? క్రీస్తు గురించి బోధించాడు. యేసు గురించి మన సువార్త చెప్పమంటే ఎలా చెప్తాం? యేసు ప్రభు నమ్ముకో, సహాయం, అది సువార్త. బోధించడం అంటే 1 గంట పాటు చెప్పుంటాడు, 1 గంట పాటు బోధించుంటాడు. ఏ బోధ? యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు, రావాల్సిన అవసరం ఏంటి, ఎందుకు నీ కుటుంబం అని ఇలా ఉండాలా, నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన సజీవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన మరలా రాబోతున్నాడు, నువ్వు మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా. దాదాపు 1 గంట బోధించుంటాడండి. సువార్త మామూలుగా చెప్పున చాలా మంది మనం ఎవరికైనా సువార్త చెప్పండి యేసు ప్రభు నమ్మకం అంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో ఎలాంటి బంధకాలు ఉన్నాయి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఒక క్లారిటీగా, ఒక స్పష్టత వచ్చేదాకా, వారిని ఒక లైన్లోకి తీసుకొచ్చేదాకా మన సువార్త చేయాలి, బోధించాలి. ఈయన ఆ సమయంలో కూడా అర్ధరాత్రి ఈ గాయాలు పెట్టుకొని ఆకలి సమయం ఎన్ని ఆయనకి సువార్త పట్ల, నశించిపోతున్న ఆత్మల పట్ల అతనికి ఎంత ఇంటెన్సిటీయో, ఎంత ఆసక్తి గమనించండి. బోధించాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బోధించిన తర్వాత వాళ్ళు ఏమయ్యారు? బాప్టిజము పొందారు. అంటే బాప్టిజం అందరికి ఇస్తాం మనం. అన్న మన బాప్టిజం ఇచ్చాడు, ఉరికిని ఇచ్చాడా? బాప్టిజం అనేది నీళ్ళల్లో మునిగి నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాలని లోకానికి చెబుతున్నా. బాప్టిజం కంటే ముందు నీ హృదయంలో కార్యం జరగాల. నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వాలా, ప్రభువుకి నీ హృదయాన్ని సమర్పించుకోవాలా, నీ దోషాలన్నీ ఒప్పుకోవాలా, ప్రభుతో నీకు ఒక సంబంధం ఏర్పడాలా, ప్రభు ఆత్మతో నీ ఆత్మ పెనయేసుకోవాలి. ఎన్ని జరగాల.
నేను బాప్టిజం తీసుకునే ముందు నేను టికెట్ లేకుండా ప్రయాణం చేశాను. రైల్వే స్టేషన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ కొని చింపేశాను. బస్ దగ్గరికి వెళ్ళి పలాని బస్సు ఇలా నేను చేసిన అన్ని ప్రభు నాకు చూపించాడు. ఆ టికెట్లో కొని తీసేశాను. ఇవన్నీ జరగకుండా చాలా మంది బాప్టిజం తీసుకుంటున్నారు. మారు మనసు రక్షణ మూడోదే బాప్టిజం అంటే రక్షణ గురించి మారు మనసు గురించి లోతుగా చెప్పుంటాడు. నాకు తెలిసి వారు ఆ రాత్రి ఆ సమయంలోనే రక్షణ మారు మనసు పొందుంటారు. ఆత్మకార్యం జరిగింది, పాపాలు ఒప్పుకుని ఉంటారు, అంగీకరించారు. మనకి మారు మనసు మనం ప్రభువుని అంగీకరించడానికి కొన్ని కుటుంబాలకి కొన్ని సంవత్సరాలు పడుతున్నాయి. మారు మనసు పొందివా? రక్షణ పొందివా? నేను బాప్టిజం తీసుకున్నానయ్యా. నేను 20 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు లెక్క కాదు. ప్రభువుతో నీకు వ్యక్తిగత సంబంధం ఉందా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? ప్రభు నీకు స్పష్టత ఇస్తున్నాడా? మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు నీకు ప్రతి విషయంలో సమాధానం ఇచ్చే దేవుడు. ఇది లేకుండా చాలా మంది బాప్టిజం తీసుకున్నారు, కానీ వారు అన్ని మారు మనసు రక్షణ పొందిన తర్వాతే బాప్టిజం అంగీకరించాడు. చూడండి సార్లు, అంగీకరించే దగ్గర కొంత సమయం చెప్తా. నిజంగా ఆయన రోమా సామ్రాజ్యంలో ఒక జైలు అధికారి. ఈయన యేసు ప్రభుని అంగీకరిస్తే రేపు దినం ఆయనకు ఉద్యోగం ఉండదు. ఎందుకు? ఏమి ఈ దేవత, ఈ బహు విగ్రహారాధనతో నిన్న ఈ దేశంలో ఈ దేవతను విడిచిపెట్టిన యేసు ప్రభుని నమ్ముకుంటే మేము మూడుకుంటామా అని అధిపతి, రోమా సామ్రాజ్యం అధిపతి అతన్ని కొట్టేయచ్చు, చంపేయచ్చు. చాలా మంది ఈ లోకానికి భయపడి వారి విశ్వాసాన్ని అంగీకరించటంలో ఆలస్యం చేస్తున్నారు. రైన్హార్డ్ బోంకే గారంట ఒక రోజు పెద్ద కూటమి పెట్టారు. ఆ కూటమిలో బాగా ప్రసంగం చేసి బాగా గొప్పగా వాడబడిన తర్వాత ఒకసారి కాన్ఫర్ చేశాడంట. ఎవరైతే ఈ కూటానికి వచ్చారో ప్రభుని అంగీకరిస్తే మీ చేతులు పైకెత్తండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా, ప్రభు మిమ్మల్ని రక్షిస్తాడని చెప్పాడు. ముందరైన ఒక అమ్మ రెడ్ గౌన్ వేసుకొని బాగా ఆసక్తితో రాయడం ప్రారంభించింది. ప్రతి పాయింట్ రాస్తుందట. ఈయన అన్నాడట, ఎవరెత్తిన ఎత్తపోయిన ఈ అమ్మాయి చేయి పైకి ఎత్తిద్దని ఆశించాడట. కానీ అందరూ చేతులు పైకి ఎత్తారు, ఆ అమ్మాయి చేయి పైకి ఎత్తల. ఈయన ప్రార్థన చేస్తా చూశాడు, చేయి పైకి ఎత్తలా, బాధపడ్డాడు. వాక్యం అయిపోయింది. ఆయన తన హోటల్ రూమ్లోకి వెళ్తున్నాడు, రోడ్డు దాటేటప్పుడు రోడ్డు మీద అంతా గుమ్ముకూడాడు. ఇది పక్కన స్టేషన్ అడిగాడు, ఏంది గుడి అంటే? ఎవరో మనం ప్రార్థనకు వచ్చే అమ్మాయి యాక్సిడెంట్ చచ్చిపోయింది. ఎవరెవరని పోయి చూస్తే ఆ రెడ్ గౌన్ వేసుకున్న అమ్మాయి. ఏం రాసింది ఈ అమ్మాయి? అరే ఈ అమ్మాయి చేయి పైకి ఎత్తలేదు, అసలు ఏం రాసింది బుక్లని చూస్తే రక్షణ పొందుతాను, కానీ నాకు కొత్త సమయం కావాలా, కాబట్టి నేను ఈ రక్షణ పోస్ట్ పోన్ చేస్తున్నాను. నా రక్షణని ఎవరు చాలా మంది ఇప్పుడు రక్షణ కాదు, అంగీకరించడానికి నాకు ఇంకా సమయం కావాలా, అంగీకరించడానికి నా కుటుంబానికి కొంత సమయం కావాలని చాలా మంది అంగీకరించాలండి. నీ భర్త అంగీకరిస్తే నువ్వు అంగీకరించాలా. చాలా మంది కుటుంబాలు ఎలా ఉంటాయి చెప్పంటారా? ఆక్టోపస్ లాగా ఉంటాయి. ఆక్టోపస్ తెలుసా మీకు? చాలా మందికి ఇసుక ఉందా? బోరుగా ఉందా? వాక్యం బోరుగా ఉందా? ఓకే, అందరు బోరుగా లేదని ఒకసారి అల్లు చెప్పండి. ఇంకా పెద్దగా ఆక్టోపస్ తెలుసా? ఆక్టోపస్ చిన్నపిల్ల తెలుసు. ఎట్లా? మనకి 2 కాళ్ళు ఉంటాయి, దానికి ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. ఏ కాలు ఎటుపోతే అది పుడతాడు, ఎటుపోయే కాలు ఎటుపోదు, దానికి సంబంధం ఉండదు. చాలా మంది కుటుంబాల్లో భర్త ఒక చర్చి, భర్తది ఒక మార్గం, భార్యది ఒక మార్గం, పిల్లలది ఒక మార్గం. ఒక ఏక మనసు ఆ కుటుంబంలో ఉండదు. ఆ కుటుంబంలో ఏక మనసు ఉండదు. అందుకే అపోస్తుల కార్యాల్లో చక్కని మాట ఉంది, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును కలిగి ఉన్నారు. ఆమేన్. ఈ దినాల్లో నువ్వు అంగీకరిస్తున్నావా? నువ్వు అంగీకరించాలా. నీ భర్త పిలుపును నువ్వు అంగీకరించాలి. చాలా మంది భార్యలు ఎలా ఉంటారంటే, నా పిలుపు భర్త నాది కాదండి, పిలుపు నా భర్తదంట, అంటారు. నేను అంటాను, శారమ్మ తల్లి ఆ మాట అనలా. ప్రభు నిన్ను పిలిచాడు కదా, నువ్వు అనలా. ప్రభు నిన్ను పిలిచాడు కదా, నువ్వెళ్ళి సేవ చేసుకోమని శారమ్మ అనలా. నీ పిలిపే నా పిలుపు, భర్త పిలిపే భార్య పిలుపు. గుర్తుపెట్టుకోండి.
భార్యకి సొంత దేవుడు పిలిపిస్తే ఇవ్వచ్చు, కానీ దేవుడు తన భర్తకి ఇచ్చిన పిలుపులోనే భార్య ఇల్లును కాక అంటే అదే అంగీకరించాలా, ఆ పిలుపుని నువ్వు అంగీకరించాలా. నేను బైబిల్ లోతుగా చదువుతున్నప్పుడు నాకు కొన్ని మాటలు చాలా పట్టుకుంటాయి. నోవాహు బాగా రోజు ప్రార్థనకి వస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. ప్రభు చెప్పాడు, నోవాహు వారం రోజుల్లో భయంకరమైన జల ప్రళయాన్ని లోకం మీదకి పంపించబోతున్నా, జాగ్రత్తగా సిద్ధపడండి, జాగ్రత్తగా సిద్ధపడండి అన్నప్పుడు నాకు తెలిసి దేశము లోకము బలాత్కారంతో నింపబడింది. నిజంగా అదే దినాలు ఇప్పుడు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. పెళ్ళాడుతూ, పెళ్ళికి ఇస్తూ, తాగుతూ తిరుగుతున్న దినాలు, నోవహు దినాల్లో మనం ఉన్నాం. నిజంగా నోవహు దినాల్లో మనం ఉన్నాం. ఇంటికి వచ్చి భార్యకి చెప్పడం, మా ప్రభు ఇటు మాట్లాడుతున్నాడంటే. చాలామంది లోక సంబంధమైన భార్యలు ఏం మాట్లాడుతుంది తెలుసా? దేవుడు మాట్లాడుతుంది, వర్షం రాకపోయింది, అంతకు ఇప్పుడు దాకా వర్షం పడిందా? ఇప్పుడు దాకా వర్షం లేదు కదా, వర్షం ఉందా? ఆ దినాల్లో వర్షం లేదు అప్పుడు దాకా. మరి పంటలు ఎలా పండి? నీటి ఆవిరి ద్వారా, నీటి ఆవిరి ద్వారా ఆ పంటలు పండాయి. ఇంత పెద్ద వర్షం వచ్చిందని చదువుతున్నా, ఇంతమందికి ఇంతకుముందు అలా అంటే వర్షమే లేదు. దేవుడు మాట్లాడటం ఏందని వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించిన. దేవుడు నీకు చెప్పాడా? నేను చేస్తాను, నేను అంగీకరిస్తాను. పిల్లల చాలామంది భర్త పిలుపుని మీరు అందరూ అంగీకరించుదురు కాక, భార్య పిలుపుని మీరు అందరూ అంగీకరించుదురు కాక. నీదొక మార్గం, తనదొక మార్గం కాదు, మనందరిది ఒకటే మార్గం, ప్రభు మార్గం. ప్రభు మార్గాన్ని సరళం చేసే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండదు కాక. ఎంత కష్టమండి ఆ దినాల్లో వాడు తయారు చేయటం, కట్టుకు రావటం, ఎంత పొడవాడు అసలు, అది ఎంత కష్టమో. చాలా మంది ఎగతాళి చేస్తుంటారు, వర్షం పడిద్దా. చాలా మంది మన ఎగతాళి చేస్తూ ఉంటారు, ప్రార్థనకి వెళ్తున్నావా, కుటుంబం కట్టబడితే దేవుడు దీవిస్తాడా? ఇలాంటి వర్షాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందుకే ఏబు గారు అంటాడు, మీరు ఎవరి మాట తీసుకోవద్దు, నా స్నేహితులు ఎండిన వాగు వల్లే ఉన్నారంట. ఎట్టున్నారంట? అంగీకరించేటప్పుడు చాలా మంది మనం చూస్తాం, మన స్నేహితులు ఏమనుకుంటున్నారా, మన బంధువులు ఏమనుకుంటున్నారా, మన తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారా? చాలా మంది అంగీకరించేవారుగా ఉండటం లేదు. ఈ రాత్రికాల సమయంలో మనం అందరము క్రీస్తు ప్రభుని అంగీకరించుదుము గాక. నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, నీ సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే ప్రభుని నీ కుటుంబాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ఆమె రెండవ దాంట్లోకి వెళ్తున్నాం. ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. ఈ మధ్యరాత్రి అయింది, ఆకలి అవుతుంది, జైలధికారి చేతులు పట్టుకున్నాడయ్యా, మీరు సావుకులని నేను అనుకోలేదు, నన్ను క్షమించండి, ఏమనుకోవద్దు, నా ఇంటికి భోజనానికి రండి, నాతో కలిసి రండి, నా కుటుంబంతో కలిసి రండి. నాకు తెలిసి నేను అనుకుంటాడు, కుటుంబానికి చెప్పుకొని ఉంటాడు, భార్యకి చెప్పుకొని ఉంటాడు, అమ్మా నేను రక్షణ పొందాను, నువ్వు కూడా పొందు. పిల్లకి ఇద్దరికి తెలుసు, ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు అనుకోండి, నలుగురికి చెప్పుకొని ఉంటాడు, అదే నేను ఇలా దేవుని కార్యాన్ని చూశాను, నేను మారు మనసు పొందాను, మీరు కూడా పొందండి చెప్పుకొని ఉంటాడు. కుటుంబం అంతా మారు మనసు పొందింది, సంతోషంగా ఉంది. ఆ సమయంలో భోజనానికి తీసుకెళ్ళాడు. ఏ చేతులైతే పౌలు సేనలకు కొట్టాయో, ఏ చేతులైతే రోడ్డును ఈడ్చాయో, ఏ చేతులైతే ఆయన్ని గాయపరిచినాయో, అదే చేతుల గుండా భోజనం, నేను తెలుసు అనుకుంటాను, కేకలేసి ఉంటాడు, అదే పెద్దడా భోజనం తీసుకురా, అది చేయి, ఇది చేయి, నీళ్లు పెట్టు, ఏర్పాటు చేయి. భార్యకి చెప్పుంటాడమ్మా, మన ఇంటికి వస్తుంది ఒక రాజు కాదు, ఈ లోకంలో గనుడు కాదు, మన ఇంటికి వస్తున్న వ్యక్తి ఎవరు? సర్వోన్నతుని దేవుని సేవకుడు మన ఇంటికి వస్తున్నాడమ్మా. ఆశీర్వాదం వచ్చింది. ఆ సేవకుడికి ఏది తక్కువ కాకుండా చేయి, ఆ సేవకుడికి ఏ విషయంలో తక్కువ కావడానికి ఇవ్వలేదు, చేయి. చూడండి పిల్లరా, ఏ కుటుంబం అయితే దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చిందో ఆ కుటుంబాలు దీవించబడును కాక. అందుకే బిల్లి గ్రహం గారు ఒక మాట, చక్కని మాట, దేవుని సేవకుని విలువ తెలియని వాడికి దేవుని తెలుసుకునే హక్కు లేదు. ఆమె దేవుని విలువ తెలియదంట. దేవుని సేవకునికి విలువ ఇవ్వని వాడు ఎప్పటికీ ఆశీర్వదించబడ్డాం. ఎంత ఆతిథ్యం ఇచ్చారండి ఆ రాత్రి కాల సమయం, అర్ధరాత్రి చక్కగా పౌలను సేవలను తీసుకెళ్ళి వారికి కావలసిన వంటకాలు. నాకు తెలిసి ఎంతో సంతోషంగా ఈ రాత్రికాల సమయంలో
ప్రభు సేవకులకు, ప్రభు బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉంటున్నామా? ఆతిథ్యం గౌరవించే వారిగా మనం ఉంటున్నామా? దేవుని సేవకులను చేర్చుకునే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటున్నాయా? మగ్దలేని మరియా యేసయ్య పాదాలను ఎంత కన్నీటితో, మంచి అత్తరుతో, ఇష్టంగా కొంతమంది మాకు తెలిసిన సేవకుడు చెప్తా ఉంటాడు, చిన్నప్పుడంట వారి ఇంటిలో తల్లి బిడ్డల కన్నా ఆహారం లేకుండా చేసిద్దేమో కానీ దేవుని సేవకుడికి ఆహారం లేకుండా చేయదట. ఏంతైనా ఆగ్రా, ఇల్లు చిన్నపిల్ల ఆకలి, అమ్మ ఆకలి అంటే ఆగ్రా, దేవుని సేవకుడు వస్తున్నాడు, గడగడలాడతాము, దేవుని సేవకుడు వస్తున్నాడు, ఏం పెట్టి ఉండదే. చేస్తున్నప్పుడు వీళ్ళు అనుకునే వాళ్ళంట, మేము కన్నవారం మమ్మల్ని విడిచిపెట్టి, కన్న ప్రేమ విడిచిపెట్టి ఏంది సేవకుడికి చేసింది? ఏమైనా పిచ్చా? ఏమికి అసలు జ్ఞానం ఉందా? బిడ్డలను పస్తుంచి ఒక సేవకుడిని నేను ఎరుగుతున్నాను. మా అమ్మమ్మ దేవుని సేవకులను గౌరవంగా చూసుకుంది. ఆ కుటుంబం నుంచి ఒక దైవ సేవకులు లేచాడు. ఎంత గొప్పగా దీవించబడ్డారు. తర్వాత ఈ బిడ్డలు ఇలా సనుక్కున్నది, వాళ్ళ అమ్మ చనిపోయిందంట, సేవకులు చనిపోయారు. ఆ ఆశీర్వాదం ఇప్పుడు చూస్తున్నారంట. గొప్ప సేవకుడు అయిపోయాడు. దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక. ఎంత చూడని రాహాబు అనే వేశ్య దేవుని వేకుల వారు వచ్చినప్పుడు చేర్చుకుంది. అంటనే వారికి ఆతిథ్యం ఇచ్చింది. వారు చెప్పిన మాటలు విన్నది. ఆతిథ్యం లేని వారిగా మనం ఉంటే మన కుటుంబాల ఎప్పటికీ దీవెన రాదు. అంగీకరిస్తున్నావా? నేను అనుకుంటాను, నేను ఇంకొక క్వాలిటీ తనలో కూడా ఉంది, తగ్గించుకోవటం. ఒక జైలు అధికారి ఉంది, ఒక జైలు అధికారి కాళ్ళు పట్టుకొని దగ్గరగా చూస్తూ గడగడలాడుతూ, అయ్యా నేను తప్పు చేశాను, తగ్గింపు. ఏ కుటుంబంలో అయితే తగ్గింపు ఉంటుందో ఆ కుటుంబాన్ని దేవుడు గొప్పగా దీవించడు కాక. నేను ఒక్కసారి తగ్గింపుకి చెప్తుంటాను. మన తగ్గింపుకి దావీదును కనుక మనం ఒకసారి చూస్తే అన్న రాశాడు దాంట్లో 2 సమూయేలు చూడండి, వాక్య భాగం చూద్దాం. నేను ప్రభువా ఇంతగానో నన్ను దీవించుటకు నేను ఈ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటి. దావీదు రాజు లోపలకు ప్రవేశించి ఇలాగ మనవి చేస్తున్నాం, నా ప్రభువా యెహోవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నా కుటుంబము ఏ పాటిది. అంటే రాజు అంట ఒక్కొక్కసారి పరిపాలన చేసడానికి రాజు గదికి వెళ్ళేటప్పుడు అంట ఆ సైనికులందరినీ పంపించేసి ఒక్కడే ఉండి, మీరందరూ పోండి సైనికులు అని చెప్పి బయటికి పోయి ఒక ప్రత్యేకమైన గదిలో పోయి రాజవస్త్రాలన్నీ ఇప్పేసి తీసేసి ఒక అద్దం ముందు కూర్చొని నిలబడి ఆ వస్త్రాలన్నీ ప్రక్కన నెట్టేసి గొర్రెల కాపరి డ్రెస్ వేసుకునేవాడంట. ఏ డ్రెస్? గొర్రెల కాపరి డ్రెస్ వేసుకొని పైకి ఇట్లా మర్చుకొని కట్టుకొని బన్నీ వేసుకొని కర్ర పట్టుకొని అద్దం ముందు మాట్లాడుకునేవాడంట. అంటే రే దావీదా ఒకప్పుడు నీ స్థితి ఇది. దేవుడు యెహోవా నిన్ను ఆశీర్వదించడం బట్టి నువ్వు రాజయ్యావు. నీ స్థితిని ఎప్పుడు నువ్వు మర్చిపోవద్దు. కన్నీటితో అడిగేవాడంట. అందుకే ఆయన స్థితి ఎప్పుడు మర్చిపో. నేను కూడా చెప్తున్నాను, నా స్థితి చాలా చిన్నది, నిజంగా చెబుతున్నాను, చాలా స్థిరది. మా ఊర్లో మేము ఒక స్థితికి వస్తామని ఏ కుటుంబం అనుకోను. వివాహం అయ్యే సమయం కొంచెం ఎక్కువ అవుతుంది, త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వివాహం అయ్యే సమయంలో ప్రభు చిత్తాన్ని చేయడం నేను నేర్చుకున్నాను. నా భార్య అనకే ఉంది, ఏమీ తీసుకోలేదు, ప్రభు చిత్తమని చేసుకునేటప్పుడు ఇద్దరికి ఉద్యోగాలు. అందరూ అనుకున్నారు వీరి పని అయిపోయింది, వీరి కుటుంబం పని అయిపోయింది, వీరేమీ చేయలేరు. నాకు ఒక్కటే తెలుసు ప్రియులారా, నాకు ఒక్కటే తెలుసు, నా భార్యను అడగని కావాలని చెప్తే రాత్రి బౌళ్ళు ప్రభు సన్నిధిలో ఏడ్చేవాడిని. ప్రభా నువ్వు దీవించకపోతే నన్ను ఎవరు దీవించలేరు.
నీ పాద సన్నిధి పట్టుకుంటున్నా. రాత్రి బౌలు కన్నీరు కార్చమని, రాత్రి బౌలు కన్నీరు కార్చమని ప్రభు ఒకసారి నాతో చెప్పాను. ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఊహించలేనంత దీవెన నీ మీదకి రాబోతుంది. ప్రభు నాతో చెప్పాడు. నేను ఏ జాబ్ చేస్తానని చెప్పాడు, ఏ జిల్లాలో జాబ్ చేస్తానని చెప్పాడు, నా ఇంటర్వ్యూ ఎలా జరిగిందో చెప్పాడు, నాకు ఎలా పోస్ట్ రాబోతుందో చెప్పాడు, ఎలా దీవించబోతుందో చెప్పాడు. ఎన్ని వట్టి మాటలు కాదు, కారణం ప్రభు సన్నిధులని గడపడం, తగ్గించుకునే గడపడం. ప్రభు నాకు ఏది చెప్పాడో అవన్నీ అక్షరాల జరిగినాయి. ఆమె ఏది కూడా నిరర్థకమో కాలేదు. కాబట్టి తగ్గించుకునే వరకు మనం ఉండాలి. నాలుగోది ఒక్క మాట చెప్పిన ముగిస్తా. ఆయన్ని దాగు చోటుగా మనం చేసుకోవాలి. మన కుటుంబాలు జీవించబడాలంటే ఆయన్ని దాగు చోటుగా చేసుకోవాలి. ఏ దాగు చోటు? అందుకే 32 అంటాడు, నా దాగు చోటు నీవే, నా క్రీడము నీవే. బాగా ఆకలిగా ఉన్న సింహానికంట ఒక కుందేలు కనపడిందంట. 10 రోజుల నుంచి భోజనం చేయాలని కుందేలు కనపడంలో పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. కుందేలు ఉరికినంతసేపు పరిగెత్తినంతసేపు పరిగెత్తింది. గొల్లగలేదు. చిన్నగా చూసింది అటు ఇటు. ఒక బండ సందు, 2 బండ సందుల్లో కుందేలు మాత్రమే పట్టగలిగేంత సందు ఉందంట. ఎంతగా బండ సందుల్లో దూరిపోయింది. సింహం వచ్చి ఘాటిస్తుంది. ఆ బండను లేపే శక్తి సింహానికి లేదు. అట్టని ఆ గ్యాప్లో దీని తల పట్టదు, దీని తల పట్టదు. గాంటేస్తుంది, ఆకలి అవుతుంది, ఎట్టయినా దీన్ని తినాలని. లోపల కుందేలు ప్రశాంతంగా రిలాక్స్ అయిపోతుంది. ఇది గాంటించేసరికి 10 సింహాలు వచ్చినాయి. 10 కలిసి లేపుదామంటే లేపే బండ కాదు అది. 10 తిరిగినాయి వెళ్ళిపోయినాయి, తిరిగి వెళ్ళిపోయినాయి. సింహము కంటే కుందేలు బలమైందా? కానీ తెలివిగలది. ఎవరు గెలిచారు అక్కడ? కుందేలే గెలిచింది. మనం ఎక్కడ దుష్టుడు మనల్ని ఎక్కడ గాండ్రించాలని, ఎక్కడ మింగాలని, మన బిడ్డలు మింగాలని వాడు మనం పరిగెత్తిస్తుంటాడు. పరిగెత్తాల్సిన అవసరంలా మన దాగు చోటు యేసయ్య ఉన్నాడు. మన దాగు చోటు ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వే నన్ను రక్షించు అని కనుక మనము ఆయన దాగు చోటులో కూర్చుంటే సింహము గాండ్రించిన రీతిగా సాతానుడు కూడా అటు ఇటు గద్దిస్తాడు, కేకలేస్తాడు, వాడు వెళ్ళిపోతాడు. ఈ రాత్రికాల సమయంలో మన కుటుంబాలు దీవించబడాలంటే మనం ఆయన్ని దాగు చోటుగా చేసుకుందాము గాక. ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ప్రభు ఈ రీతిగా కుటుంబ ఆశీర్వాద కోరిక, ఒక కుటుంబం దీవించబడాలంటే, ఒక కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ఒక కుటుంబం కట్టబడాలంటే ఏమేమి చేయాలి ప్రభు? ఏమేమి చేయాలా? మేము ముందు అంగీకరించాలా? సత్యాన్ని అంగీకరించాలా? క్రీస్తుని అంగీకరించాలా? ప్రభు మీరు మాకు సహాయం చేయండి. తగ్గించుకునే కృప మాకు ఉండాలి ప్రభు. దేవా మీ సన్నిధిలో మొరపెట్టే కృప మాకు దయచేయండి. మిమ్మల్ని దాగు చోటుగా చేసుకునే కృప మాకు దయచేయండి. దేవా సహాయం చేయండి. ప్రార్థించడం 1 నిమిషం అందరు ప్రభు. మేమందరం దీవించబట్ట మీ చిత్తము, మేము ఫలించడం మీ చిత్తమయ్యా. దేవా ఈ చిత్తములో మేము రావాలి అంటే మేము కొన్ని చేయాలి. ఇదిగో ఆ జైలు అధికారి చేశాడు, లోబడటము ప్రభా, ఆనందించటము. ఇదిగో ప్రభా మిమ్మల్ని దాగు చోటుగా చేసుకునటము. దేవా ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా మమ్మల్ని చేయండి. మీ సేవకులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాలుగా చేయండి. మీ దైన మాతో వచ్చేది ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యొక్క ప్రేమను పరిశుద్ధాత్మను పొందుకుని వాక్యం బోధించిన సహోదరుని దేవుడు దీవించిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దొరికిపోతున్నారు? ప్రైజ్లార్డ్. ఒక్కరు కూడా చేస్తాను. మీరు అందరూ చాలా అలర్ట్ గా ఉన్నారండి. దేవుని స్తోత్రం. చాలా మంది ఇలా టెస్ట్ చేస్తా ఉంటారు.
కానీ మీరు అందరూ చాలా యాక్టివ్గా అలర్ట్గా ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాద కోరికలో ఒక భాగంగా మన మధ్యలో సహోదరులు కిరణ్ గారు లుక్ టీచర్ ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిన తర్వాత స్మాల్ కేక్ కటింగ్ ఉంటుంది. మరి యొక్క వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా యాక్చువల్గా ఇలాంటి కోరికలు జరిగించాలి అంటే ఇది ఒక భారభరితం.